ఓకే. సో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అండ్ గుడ్ ఈవెనింగ్ అందరికి. లెట్స్ కంటిన్యూ డే 31 రియాక్ట్‌లో. ఓకే. మీన్స్ ఫర్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, మోన్ స్టాక్ ముగ్గురికి రియాక్టే కదా! దట్ ఈస్ రియాక్ట్ డే 31. ఓకే. టెంప్లేట్ యూజింగ్ జేఎస్ఎక్స్ ఇది. ఓకే. దట్ ఈస్ ఫైన్. లెట్స్ డౌన్‌లోడ్ ద మెటీరియల్. ఫైన్. మనం నిన్న చెప్పుకున్నట్టు డే 30లో రియాక్ట్ జేఎస్ఎక్స్ యూజ్ చేస్తది. అది ఈరోజు జేఎస్ఎక్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? సో, దానికంటే ముందు జేఎస్ఎక్స్ యూజ్ చేసి బేసికల్‌గా వర్చువల్ డామ్ యూజ్ చేసి మనకి రియాక్ట్ చాలా ఆప్టిమైజ్డ్. ఎందుకు? నిన్న మెటీరియల్ వర్చువల్ డామ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తా. సో, వర్చువల్ డామ్ ఏం చేస్తదంటే, ఒక రియల్ డామ్ కాపీ తీసుకొని ఇది రియల్ డామ్ అనుకుంటే, ఆ రియల్ డామ్ కాపీ వర్చువల్ డామ్ ఒకటి కాపీ తీసి పెట్టుకొని ఏదైతే చేంజెస్ జరిగాయో పేజ్ మొత్తం మీద, సో, పేజ్ మొత్తం రీలోడ్ చేయకుండా ఆ జరిగిన చేంజ్ మాత్రమే అప్‌డేట్ అవుతది. అప్‌డేట్ అయ్యి దాన్ని ప్యాచ్ చేస్తది రియల్ డామ్‌కి. సో దట్ పర్ఫార్మన్స్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ టు యాంగులర్. యాంగులర్‌తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మన్స్ చాలా ఎక్కువ. సో దట్ ఈస్ వై లైట్ వెయిట్ అప్లికేషన్స్, ఈ-కామర్స్ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ విల్ యూజ్ రియాక్ట్. But enterprise license-based application internally all the applications will be developed with Angular. సెక్యూరిటీ మోర్ ఉంటది కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా. ఈ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే. సో ఇప్పుడు అదే వర్చువల్ డామ్‌కి ఒక ఎగ్జాంపుల్ కౌంటర్ అప్లికేషన్ రెడీ చేద్దాం మనం. ఓకే. సో ఐ యామ్ ఓపెనింగ్ దిస్. నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసున్నదే సేనక్ ప్రాక్టీస్ రియాక్ట్ నిన్నటి క్లాస్‌లో చెప్పిందే. ఓకేనా? గాట్ ఇట్. సో దట్ ఈస్ ఫైన్. దీన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. క్లియర్ చేస్తా ఫస్ట్ CLEAR క్లియర్. ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్. ఓకే. npm స్టార్ట్. మనం ఈ ప్రాజెక్ట్‌లోనే ఉండాలి కదా! ఇదే నా ప్రాజెక్ట్ నేమ్. దీని లోపల ఇదే ప్రాజెక్ట్ నేమ్ సేనక్ రియాక్ట్ ప్రాక్టీస్. సేనక్ రియాక్ట్ ప్రాక్టీస్. దీని లోపల npm స్టార్ట్ ఎంటర్ చేస్తే ప్యాకేజ్.json లో ఉండే ఈ స్టార్ట్ అనేది ఇన్వోక్ అవుద్ది. npm అనేది సపోర్టింగ్ కమాండ్ npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా. సో దట్ npm స్టార్ట్ ఎంటర్ చేస్తే ఈ స్టార్ట్ ట్రిగ్గర్ అయ్యి రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతది. ఓకే. ఎంటర్ చేయండి మీకు అర్థమవుతది. హ్మ్. ఓహ్! సేనక్ ప్రాక్టీస్ నో మాడ్యూల్ ఫౌండ్. సంథింగ్ ఈస్ ఫిషీ. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే ఫస్ట్ ఇలా ఎర్రర్ వచ్చిందనుకోండి. నో మాడ్యూల్ ఫౌండ్ అని ఒకసారి npm ఇన్‌స్టాల్ కొట్టండి. సో దట్ ఏదైనా మిస్ అయ్యుంటే ఇన్‌స్టాల్ అవుతది. ఓకే. ఏదైనా మిస్ అయ్యుంటే ఇన్‌స్టాల్ అవుతది. సో ఇప్పుడు ఏదైనా మిస్ అయ్యుంటే మీకు ఇన్‌స్టాల్ అయినట్టు తెలిసిపోద్ది. చూడండి ఇది లోడ్ అవుతుంది. చాలా సేపు లోడ్ అవుతుంది. అంటే మిస్ అయింది. నోట్ మాడ్యూల్స్ మిస్ అయింది. మనం నిన్న ఎళ్ళేటప్పుడు డిలీట్ చేసాం కదా! నోట్ మాడ్యూల్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇన్‌స్టాల్ చేస్తే రీఇన్‌స్టాల్ ఏవైనా మిస్ అయ్యుంటే మాత్రం ఇన్‌స్టాల్ అవ్వకపోతాయి. ఓకే. అవి మీకు నోడ్ మాడ్యూల్స్‌లో అప్‌డేట్ అవుతాయి. అర్థమైందా? అది. థట్ ఈస్ వాట్. నిన్న లాస్ట్‌లో మనం డిలీట్ చేయబోయాం నోడ్ మాడ్యూల్స్. అందువల్ల మిస్ అయ్యాయి. సో అలా మీకు నో మాడ్యూల్ ఫౌండ్ అలా వచ్చినప్పుడు నోడ్ మాడ్యూల్స్‌లో ఏదైనా మిస్ అయినట్టు లెక్క ఆర్ మీరు డిలీట్ చేసినట్టు లెక్క. దానికి npm ఇన్‌స్టాల్ ఎంటర్ చేస్తే ఇట్ ఈస్ ఇన్‌స్టాలింగ్. ఇంతసేపు టైం తీసుకుంటుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అండ్ ఇట్ ఈస్ ఇన్‌స్టాలింగ్ మాన్యువల్లీ నౌ. ఏదైనా మిస్ అయితే ఇన్‌స్టాల్ చేస్తది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఏదైనా మిస్ అయ్యుంటే ఇన్‌స్టాల్ చేస్తది. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. నో ఇష్యూస్. ఇట్ విల్ టేక్ సమ్ సెకండ్స్ ఓన్లీ. Now let's start npm start. It will start the application. We'd like to run another app, another port instead. Already ఇక్కడ నీకు వేరే దగ్గర ఏదో రన్ అవుతూ ఉంది. ఓకే. దీన్ని క్లోజ్ చేద్దాం. యెస్ కొడితే న్యూ పోర్ట్. ఆల్రెడీ అదే పోర్ట్ మీద ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు
మళ్ళీ మీరు ఇంకొక కాపీ రన్ చేయాలంటే అదే పోర్ట్‌ని యూజ్ చేసుకోలేరు. పోర్ట్ నంబర్ అని ఉంటది. లోకల్ హోస్ట్ 3000 కదా! అది మీరు యూజ్ చేసుకోలేరు. ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ రన్నింగ్. సో, ఇట్స్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నంబర్ 3000. ఇప్పుడు నేను అదే ఇంకొక కమాండ్‌లో ఇదే ప్రాజెక్ట్‌ని రీరన్ చేస్తే ఏమవుతది? 3000లో రన్ అవ్వదు. వేరే పోర్ట్‌లో రన్ అవుద్ది. చూపియమంటారా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొకసారి ఓపెన్ చేస్తా. ఇది సైనక్ ప్రాక్టీస్ కదా! ఇదే నేను కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఓపెన్ చేసి, ఇక్కడే ఎన్‌పిఎం స్టార్ట్ ఎంటర్ చేస్తా. అంటే రెండోసారి రన్ చేస్తున్నా. అంటే 2 టైమ్స్ ఒకే అప్లికేషన్ రన్ అవ్వాలంటే సంథింగ్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ ఆన్ పోర్ట్ నంబర్ 3000. నేను యెస్ కొడితే అప్పుడేమవుద్ది 3001లో రన్ అవుతదది. మేబీ దాని నెక్స్ట్ పోర్ట్ నంబర్ అనుకోండి. 3001లో అది రన్ అయింది. అంటే 3000లో 2 టైమ్స్ రన్ చేస్తాడు. నువ్వు ఎన్ని సార్లయినా రన్ చేయొచ్చు. ఎన్ని కమాండ్ ప్రాంప్ట్‌లయినా. కానీ ఒకటే పోర్ట్ నంబర్ ఆక్యుపై చేయలేరు. అంటే ఒకటే రూమ్‌లో సైమల్టేనియస్‌గా ఇద్దరు ఉండలేరు గదా! వాళ్ళ ప్రైవేట్, ఇది ప్రైవేట్. అట్లా పోర్ట్ నంబర్ ఈస్ ప్రైవేట్ టు ఎవ్రీవన్. సో, క్లోజ్ చేస్తున్నా. అలాగా మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. ఒకే అప్లికేషన్‌ని మల్టిపుల్ టైమ్స్. పోర్ట్ నంబర్ విల్ చేంజ్. గాట్ ఇట్? అలా. దట్ ఈస్ ఫైన్ గదా! సో, నౌ ఇప్పుడు మీకు తెలుసు ఎండ్ టు ఎండ్ తెలుసు. ఎస్ఆర్‌సికెళ్ళండి. ఇక్కడ index.jsకెళ్ళండి. ఇది మనం వాడుతున్నామని మీకు బాగా తెలుసు. ఫైన్. మీకు బాగా తెలుసు. దట్ ఈస్ గుడ్. 1 సెకండ్ గైస్. యాహ్! అంతా బానే ఉంది. దట్ ఈస్ ఫైన్. సో, ఇప్పుడేందంటే నేనేమన్నానంటే జేఎస్ఎక్స్ నుంచి చూపిచ్చి జేఎస్ఎక్స్ చూసి మనకి ఒక కౌంటర్ యాప్ క్రియేట్ చేద్దాం. కౌంటర్ యాప్ అంటే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఎస్ఆర్‌సి మీద రైట్ క్లిక్ ఇచ్చి ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. కౌంటర్ డాట్ టీఎస్ఎక్స్ గాని, జేఎస్ఎక్స్ గాని. counter.jsx అని ఒక ఫైల్ క్రియేట్ చేశా. ఐ విల్ క్రియేట్ ఫంక్షన్ కౌంటర్. కౌంటర్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఐ యామ్ రిటర్నింగ్ ఈ రిటర్న్ స్టేట్మెంట్‌లో నేను ఒక డివిజన్ ఇస్తున్నా. ఓకే. హలో ఐ యామ్ కౌంటింగ్. కౌంట్. ఓకే. కౌంట్ ఎంత ప్రెజెంటు ఇలా నేను ఇస్తా. బోల్డ్ ఇస్తా. దీని వరకు కంట్రోల్ బి ఇస్తున్నా బోల్డ్. ఓకే. ఇలా ఇచ్చా. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ ఇస్తాను. సో, కాన్స్ట్ కౌంట్ సెట్ కౌంట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ 0. ఇప్పుడు మీరు ఈ యూజ్ స్టేట్ అనేది ఒక హూక్, లైఫ్ సైకిల్ హూక్ అంటారు దీన్ని. లైఫ్ సైకిల్ హూక్ అంటే ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ఉంటది. ఇది ఫంక్షన్ కాంపోనెంటే గదా! క్లాస్ కాంపోనెంట్ అయితే కాదు గదా! సో, ఎవ్రీథింగ్ ఈస్ ఎ కాంపోనెంట్ హియర్. దాన్ని జేఎస్ఎక్స్ ఎలిమెంట్ అని అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాని గురించే వస్తా. ఈ యూజ్ స్టేట్ అనేదేందంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ వాల్యూ మనం దీనికి ఎంత ఇచ్చాం? 0 ఇచ్చాం కౌంట్‌కి. దాన్ని అప్డేట్ చేయాలంటే యూ కెన్ యూజ్ సెట్ కౌంట్. అర్థమైందా? దాన్ని అప్డేట్ చేయాలంటే వి కెన్ యూజ్ సెట్ కౌంట్. ఓకే. సో, ఇక్కడ నేను ఒక బటన్ ఇస్తా. పైన ఒక బటన్ ఇస్తా. ఆ బటన్‌లో ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ ఇలా ఉంటది. క్లిక్ చేసినప్పుడల్లా సెట్ కౌంట్ యొక్క ప్రీవియస్ వాల్యూ తీసుకొని ప్రీవియస్ +1 ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇది ఎందుకు ఎర్రర్ వచ్చిందో నేను మళ్ళీ చెప్తాను. ప్రెజెంట్ దీనికి ఎంప్టీ పెట్టేస్తున్నా. దీన్ని ఫ్రాగ్మెంట్ అంటాం. అది నెక్స్ట్ మాడ్యూల్‌లో వస్తది. ఎందుకు ఎర్రర్ వచ్చిందో నేను చెప్తా. ఓకే. అప్డేట్ కౌంట్. సో, ఇప్పుడేందంటే ఆన్ క్లిక్ అనేది మన ప్లెయిన్ జావా స్క్రిప్ట్‌లో ఇలా ఉంటది మనకి కదా! ఆన్ క్లిక్ అనేది ఇలా రాస్తాం. రియాక్ట్‌లో ఇలా రాస్తాం. క్యామెల్ కేస్‌లో రాస్తాం. గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ థిస్ పాయింట్. ఓకేనా? సో, ఏదైనా ఒక వేరియబుల్‌ని మీరు ఒక ఫంక్షనల్ కాంపోనెంట్‌లో స్టోర్ చేయాలంటే కా ఇలా కాన్స్ట్ అని యూజ్ చేసి కాన్స్ట్ కాబట్టి మీరు వేరైనా ఇచ్చుకోండి నో ప్రాబ్లమ్. ఈ వేరియబుల్‌ని ఇలా డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలంటే యూజ్ స్టేట్ అనే ఒక హూక్ అనమాట ఇది. దీనికి డిఫాల్ట్ వాల్యూ మీరు ఏది ఇస్తారో అది దీనికి అటాచ్ అవుతది. దాన్ని అప్డేట్ చేయాలంటే ఎవ్రీ టైమ్ ప్రీవియస్ వాల్యూ 1 ఉన్నిందనుకో 1 + 1 2. ప్రీవియస్ వాల్యూ 2 ఉన్నిందనుకో 2 + 1 3 అట్లా నేను అప్డేట్ చేస్తున్నా.
అట్లాగా సెట్ కౌంట్ ఈస్ ఎ ఫంక్షన్ టు అప్డేట్ దిస్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కౌంటర్ ఫంక్షన్‌ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను app.jsలో యూజ్ చేయాలంటే app.js కాదు index.jsలో యూజ్ చేయాలంటే నేనేం చేయాలి? కౌంటర్‌ని ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ ఫంక్షన్ అంటే ఇఫ్ యూ ఎక్స్‌పోర్ట్ ఇట్ దెన్ ఓన్లీ యూ కెన్ ఇంపోర్ట్ ఇట్ సమ్‌వేర్. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేస్తే నేను index.jsకెళ్ళి ఇంపోర్ట్ చేస్తా. ఇంపోర్ట్ కౌంటర్ ఫ్రమ్ కౌంటర్. అర్థమైందా? ఇంపోర్ట్ కౌంటర్ ఫంక్షన్ ఫ్రమ్ కౌంటర్. ఇప్పుడు నేను యాప్ బదులు కౌంటర్ ఇస్తా ఇక్కడ. అంతేనా? ఇప్పుడు చూడండి ఏమవుతదో. సో రెండర్ లిమిట్స్ ఇన్ఫైనైట్ లూప్ అంటారు. సో దీనికి నేనేం చేస్తానంటే యూజ్ ఎఫెక్ట్ ఇస్తా. యూజ్ అంటే దీని గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు. బట్ ప్రెజెంట్ సినారియోలో మనం ఇలా వాడదాం అంతే. రీరెండర్స్ చాలా టైమ్స్ అయ్యాయి గదా! ఒక్క నిమిషం. అన్ని సార్లు అవ్వకూడదు అది. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్ తీసుకుందాం. సో ఇది మనం ఇక్కడ రాంగ్ ఇచ్చామన్నమాట. ఇది ఎలా ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే అంటే క్లిక్ చేసినప్పుడు ఇక్కడే మనం ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నట్టు. ఇలా అయినా కాల్ చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్‌గా వస్తది చూడండి. చూడండి అప్డేటింగ్ కౌంట్. మీరు మీరు చాలా బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. నేను రిఫ్రెష్ చేస్తా. చూడండి ఏం చేంజ్ అవ్వట్లే. ఓన్లీ ఇట్ ఈస్ అప్డేటింగ్ ద వాల్యూ. పేజ్ రిఫ్రెష్ అవుతుంది అవ్వట్లేదు. వెనెవర్ ద చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ జస్ట్ అప్డేటింగ్ ద కౌంట్ బట్ నాట్ ద హోల్ పేజ్. దట్ ఈస్ ద రీకాన్సిలేషన్ ప్రాసెస్. వర్చువల్ డౌన్ విల్ హెల్ప్ అస్. ఇక్కడ మీరు ఎలిమెంట్స్‌లో చూడండి ఇక్కడ బాడీలో రూట్‌లోనే కదా డివిజన్‌లో. చూడండి ఇట్ ఈస్ జస్ట్ అప్డేటింగ్ డైరెక్ట్‌లీ ద పేజ్. సీ వర్చువల్ డౌన్ విల్ డైరెక్ట్‌లీ హెల్ప్ అస్ టు అప్డేట్ ఓన్లీ ద అప్డేటెడ్ రీజియన్. అర్థమైంది కదా! ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి చూపిస్తా చూడండి పెయింట్‌లో. పెయింట్‌లో గీసి మీకు చూపిస్తా. సో ఇక్కడ మనకేముంది ప్రెజెంటు షేప్స్‌లోకెళ్ళి నేను ఇది తీసుకుంటా. ఇది హెచ్‌టీఎంఎల్ గదా! కదా! తర్వాత దానికున్న చైల్డ్‌లేంటి? బాడీ, హెడ్. ఒకటి హెడ్, ఒకటి బాడీ గదా! ఒకటి హెడ్డు, ఒకటి బాడీ. హెడ్. బాడీ. ఓకే. దాని తర్వాత బాడీలో ఏముంది మనకి? ఒక డివిజన్ ఉంది. అంతేనా? ఇదొక డివిజన్ ఉంది బాడీలో కదా! ఇక్కడికెళ్దాం. సో బాడీలో మనకొక డివిజన్ ఉంది. అంటే ఫస్ట్‌ది లెఫ్ట్ చైల్డే వస్తది. ఓకే. దాని తర్వాత రైట్ చైల్డ్ వస్తది. ఒక డివిజన్ ఉందా? ఓకే. సో మళ్ళీ ఎళ్ళండి. ఈ డివిజన్‌లో మనకేముంది? ఒక బటను, ఒక డివిజన్ ఉంది. అంతేనా? మళ్ళీ ఎక్కడికెళ్ళండి. ఈ డివిజన్‌లో మనకేముంది? ఒక బటను, ఒక డివిజన్. అంటే లెఫ్ట్ సైడ్‌లో ఒక డివిజన్ వస్తది. రైట్ సైడ్‌లో మళ్ళా ఒక బటన్ వస్తది. అంతేనా? ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడైనా లెఫ్ట్‌లో వస్తది. సెకండ్ ఎలిమెంట్ రైట్‌లో వస్తది. నెక్స్ట్ బటన్. చూడండి. ఇది బటను, ఇది డివిజను. రాసామా? బటను, డివిజన్. యాక్చువల్‌గా బటన్ ముందొచ్చింది. డివిజన్ ఎనకొచ్చింది. కంట్రోల్ జెడ్ ఎంటర్ చేద్దాం. సో బటన్ ముందు ఫస్ట్‌ది బటను. నెక్స్ట్ డివిజన్. చూడండి. ఫస్ట్ బటన్ నెక్స్ట్ డివిజన్. డివిజన్ ఎక్స్‌పాండ్ చేస్తే డివిజన్ లోపల మళ్ళా ఒక టెక్స్ట్ ఉంది. ఒక లైన్ బ్రేక్. అంటే డివిజన్ లోపలే ఉన్నాయివి. అంటే డివిజన్ ఇన్‌సైడే మీకు ఉన్నాయన్నమాట. ఓకే.
డివిజన్ ఇన్సైడే నీకు ఒక ఎలిమెంట్ ఉంది, అంటే డివిజన్ లోపలే అవి ఉన్నట్టు. ఏది టెక్స్ట్ బోల్డ్ ఉందన్నమాట. సో అది. సో ఇప్పుడు అప్డేట్ అయింది ఏది? అప్డేట్ ఏదైంది? ఇది కదా అప్డేట్ అయింది మనకి. ఇంతే కదా, ఇదే కదా అప్డేటెడ్, ఇదే కదా అప్డేటెడ్ మనకి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే దీని ప్రీవియస్ వాల్యూ ఏంటో వర్చువల్ డామ్ మెమరైజ్ చేసుకొని దీన్ని అప్డేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా రియల్ డామ్కి అప్డేట్ చేస్తుంది. డైరెక్ట్గా చేస్తుంది, రీఫ్రెష్ చేయదు చూడండి, డైరెక్ట్గా చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్చువల్ డామ్. దాన్ని రీకాయిన్సిలేషన్ అల్గారిథం అంటాం, రీకాయిన్సిలేషన్. సో అదే నీకు మెటీరియల్లో ఉంది ఇక్కడ. దాని గురించే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇట్ విల్ వాట్ ఇట్ ఓన్లీ డిఫరెన్షియేషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అప్డేట్ ద యాక్చువల్ డౌన్. సో దాని గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, దాని diffing algorithm, it will reconciliates. ఓకే, ఇనిషియల్ రెండర్, అప్డేట్, diffing అండ్ అగైన్ ప్యాచ్ ద డౌన్. ఇనిషియల్ రెండర్ అంటే పేజ్ రీఫ్రెష్ అయినప్పుడు ఇనిషియల్ రెండర్ 0లో ఉంది. తర్వాత అప్డేట్ చేసినప్పుడు దాని స్టేట్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత diffing algorithm, it will track the change and it will patch to the DOM which is unchanged but value will be changed here. ఇక్కడ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది చూడండి, ఇట్ ఈస్ చేంజింగ్ హియర్. కరెక్ట్, నువ్వు చేంజ్ చేసేటప్పుడు ఇది చేంజ్ అవుతుంది అలా. ఓకే, ఇప్పుడు JS కి JSX కి డిఫరెన్స్ ఏంటి? JS అంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్, JSX అంటే HTML రాస్తాం జావా స్క్రిప్ట్ లో, అది JSX అంటాం. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి, నో ఇష్యూస్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది ఫంక్షన్, దీని లోపల మనం HTML రాస్తే దీన్ని JSX అంటాం. జావా స్క్రిప్ట్ HTML JSX అన్నమాట. ఇక్కడ మనం చాలా JSX రాయొచ్చు. నేను ఒక JSX రాస్తా చూడండి. ఫంక్షన్, దీన్ని ఫంక్షన్ ఎలిమెంట్ అంటాం. సో యూజర్, ఐఎమ్ రిటర్నింగ్ డైరెక్ట్లీ h1 hi, this is user Sagar Reddy, got it. ఇది ఐ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు ఈ యూజర్ ని నేను ఇక్కడ వాడచ్చు, ఇక్కడ వాడచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? చూడండి కావాలంటే, అర్థమైంది. అది H1 స్వామి, H1 అది. H1 బదులు నేను H5 ఇస్తా, యూ కెన్ అండర్స్టాండ్. గాట్ ఇట్. అలా మనము ఇలా ఒకటి రాయొచ్చు. ఇది దిస్ ఇస్ ఆల్సో ఫంక్షన్ ఎలిమెంట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు JSX ని ఒక క్రియేట్ చేయాలి మనం. సో కాన్స్ట్ user1 ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఉంటుంది మనకి. క్రియేట్ ఎలిమెంట్, ఐ కెన్ క్రియేట్ ఎలిమెంట్ దిస్ వే. ఫస్ట్ నేను ఒకటి H5 క్రియేట్ చేస్తున్నాను. దానికి క్లాస్ నేమ్ ఏమన్నా ఇస్తున్నాను అనుకో, క్లాస్ నేమ్ వచ్చి H5 ఎలిమెంట్, ఇలా క్లాస్ నేమ్ ఇస్తా. దానికి నేను వాల్యూ ఇవ్వాలంటే హలో దిస్ ఈస్ ESR Sagar. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు ఈ user1 అనేది నేను ఇక్కడ వాడచ్చు, ఎందుకంటే user1 ఒక ఎలిమెంట్, డైరెక్ట్ గా నేను బ్రేసెస్ పెట్టి వాడచ్చు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. హలో దిస్ ఈస్ సాగర్, అర్థమైంది కదా? సాగర్ యూజింగ్ రియాక్ట్ క్రియేట్, అర్థమైందా? చూడండి, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, చూడండి ఆటోమేటిక్ అప్డేట్ అయింది. చూడండి ఇది ఒకటి. సార్ ఇప్పుడు మీకు బాగానే ఉంది, నెస్టెడ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయాలంటే కాన్స్ట్ నెస్టెడ్ అని రాస్తున్నా, ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ తీసుకొని ఫస్ట్ నేను ఒక డివిజన్ ఇస్తున్నా. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు చూడండి ఈ user1 ఎలా రెండర్ అయిందో చూడండి, మీకు చాలా క్లారిటీగా ఒక HTML ఎలిమెంట్ లాగా ఓపెన్ అయిపోయింటుంది. చూడండి దీని క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము? H5 ఎలిమెంట్. దిస్ ఈస్ ఫ్రమ్ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ కదా, ఇది కూడా H5. చూడండి అదే మనం క్రియేట్ చేసినవి ఇవే. ఇది వచ్చి H5, ఇది వచ్చి H5 ఎలిమెంట్. అది ఇలా రెండర్ అవుతాయి. అంటే ప్లెయిన్ HTML ఫైనల్ గా ఏదైనా ప్లెయిన్ HTML రెండర్ అయితేనే అయినట్టు, లేదంటే అవనట్టు. ఓకేనా?
చూడండి. ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా. నేను ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నా. ఆ డివిజన్ క్లాస్ ఏమిస్తాను? నువ్వు రియాక్ట్‌లో క్లాస్ నేమ్ అని ఇస్తే క్లాస్ ఒస్తది. ఎక్కడైనా సరే నువ్వు క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. క్లాస్ ఇవ్వకూడదు. ఓకే. హెచ్5 డైరెక్ట్ అనిచ్చా. కావాలంటే రీరండర్ అయితే చూడండి. ఓకే. దీనివల్ల కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. దీన్ని కామెంట్ చేయి ప్రెజెంట్. చూడండి. దీనికి చూడు అది రిఫ్రెష్ అవ్వల పేజ్. ఇక్కడ హైలైట్ అయింది. కావాలంటే చూడండి. ఇక్కడ నేను హైలైట్ చేసి పెడతా. డైరెక్ట్ 1 అనేస్తా. చూడండి. అప్‌డేట్ అయింది. థట్ ఈస్ ద రీకాన్సిలేషన్. ఎవ్రి టైమ్ మీరు దాన్ని చూడొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే కంట్రోల్ స్లాష్ అన్‌కామెంట్ చేసి దీనికి క్లాస్ నేమ్ ఇస్తానంటే నెస్టెడ్ ఎగ్జాంపుల్ అని ఇస్తా. దీని లోపల ఈ డివిజన్ లోపల మనం ఏమి ఇవ్వచ్చు మళ్ళీ రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తా. దానికి క్లాస్ నేమ్ ఏమి ఇవ్వకపోతే నల్ ఇవ్వచ్చు. థిస్ ఈస్ ఫస్ట్ పారా. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఇస్తా. అంటే దాంట్లో మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా పంపించుకోవచ్చు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సెకండ్ పారా, థర్డ్ పారా, ఫోర్త్ పారా, ఫిఫ్త్ పారా. సో, ఫస్ట్ ఆ ఎలిమెంట్ టైప్ ఇవ్వాలి. దాని తర్వాత దాని క్లాస్ నేమ్స్ ఏమన్నా ఉంటే ఇవ్వాలి. ఇక్కడ మనం క్లాస్ నేమ్స్ ఏమి ఇవ్వాల. దాని తర్వాత దాని వాల్యూ. ఇప్పుడు డివిజన్‌లో వాల్యూ ఏం లేదు. ఇవన్నీ చిల్డ్రన్ కదా డివిజన్‌కి. కాబట్టి ఇప్పుడు నెస్టెడ్ అనే దాన్ని మీరు డిక్లేర్ చేసి యూజ్ చేయండి ఇక్కడ. యూ విల్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. రావాలి. ఇప్పుడు నేను నెస్టెడ్ వాడుతున్నాను. కంపైల్. కంపైల్ ఇష్యూ వచ్చింది. ఎందుకొచ్చిందో చూద్దాం మనం. ఫస్ట్ అండర్‌స్టాండ్ థిస్. క్లాస్ ఈక్వల్ టు నెస్టెడ్ ఎగ్జాంపుల్. క్లాస్ నేమ్. సో, అసలు ఎందుకొచ్చింది? మాడ్యూల్ బిల్డ్ ఫెయిల్డ్ అంట. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. చూద్దాం అది. ఓకేనా? ఇక్కడ సెమీకోలన్ పెట్టేసాం. ఓకే. డివిజన్ పెట్టాము. క్లాస్ నేమ్. ఓకే. ఇక్కడ ఈ క్లాస్ నేమ్‌కి మనం కోలన్ ఇవ్వాలి. ఈక్వల్ టు ఇవ్వకూడదు. ఓకే. థిస్ ఈస్ వాట్. ఈక్వల్ టు ఎప్పుడు ఇవ్వాలంటే అట్రిబ్యూట్స్‌లో ఇవ్వాలి. జావా స్క్రిప్ట్‌లో ఎప్పుడు ఈక్వల్ టు ఇవ్వం మనం. మీకు ఆ విషయం తెలుసు. కోలన్ ఇస్తాం. కానీ అట్రిబ్యూట్స్‌లో మాత్రం ఈక్వల్ టు ఇస్తాం. అదే ఇష్యూ. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేసి చూడండి. చూడండి. నెస్టెడ్ ఎగ్జాంపుల్ అనే డివిజన్‌లో ఇన్ని ఎలిమెంట్స్ వచ్చాయి. అదేనా మనం రాసింది? థట్ ఈస్ వాట్. సో, ఈరోజు చెప్పుకునే మాడ్యూల్స్‌లో చూడండి. క్రియేట్ ఎలిమెంట్, అట్రిబ్యూట్స్ విత్ జేఎస్‌ఎక్, స్పెసిఫైయింగ్ చిల్డ్రన్. ఓకే. ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ చూద్దాం. ఎక్స్‌ప్రెషన్స్ ఎలా అంటే నేనిలా రాసాననమాట. ఆ! ఎలా అంటే ఇలా అయినా రాయొచ్చు నేను. కాన్స్ట్ కాన్స్ట్ ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇలా అయినా యారో ఫంక్షన్ అయినా రాయొచ్చు నేను. నో ఇష్యూస్ ఇన్ దట్. డైరెక్ట్ హెచ్1 థిస్ ఈస్ ఎగ్జాంపుల్ యూజర్ యూజర్ డాట్ నేమ్ ఇలా ఇచ్చా నేను. అసలు యూజర్ డాట్ నేమ్ అంటే యూజర్ ఎక్కడి నుంచొచ్చింది? నువ్విక్కడ ఈ యూజర్ నువ్వు ఇన్‌పుట్ పంపించాలి. పంపించిన తర్వాత దాన్ని మనం ఇలా వాడొచ్చు. అర్థమైందా? సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాంపుల్ మనం వాడదాం ఇక్కడ. ఓకే. దాన్నెలా వాడొచ్చంటే ఇలా రాసి నువ్వు దీనికి ఇలా యూజర్ పంపించొచ్చు. ప్రాపర్టీస్ పంపించొచ్చంట. సరే ఒక్క నిమిషం. మనం ఇలా గాదు. ఇలా రాసి దీనికి ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్‌గా కాల్ చేద్దాం. యూజర్ నేమ్ సాగర్ అని ఇద్దాం. అంటే ఇది ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనే గదా! దానికి నువ్వు యూజర్ పంపిస్తున్నావు. దాంట్లో యూజర్ డాట్ నేమ్ ఉందంటే నువ్వు పంపించేది ఇలా పంపించు. అంటే నేమ్ పంపిస్తున్నావు. అది ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి. ఖచ్చితంగా అది అవుతది. థిస్ ఈస్ ఎగ్జాంపుల్ యూజర్ సాగర్. కావాలంటే దీనికి డీబగ్ చేసి చూపిస్తా. ఓకే. ఇది యారో ఫంక్షన్ లాగా రాసా. నార్మల్ ఫంక్షన్ లాగా రాద్దామా? ఇదే నార్మల్ ఫంక్షన్ లాగా రాస్తా. ఒక్కసారిగా జావా స్క్రిప్ట్‌ని రెండిటిని కలిపేస్తే మనిషికి అర్థం గాదు. ఓకే. సో, దీన్ని నేను రిటర్న్ చేస్తున్నా. ఇదే గదా నార్మల్ ఫంక్షను. ఇది వాడదాం. ఎగ్జాంపుల్ 1 అని పెడతా ఇక్కడ. ఓకే. యూ కెన్ అండర్‌స్టాండ్. పాయింటర్ పెట్టొచ్చు ఇక్కడ ఇప్పుడు. ఓకేనా? అరే!
counter.jx లో ఇక్కడ పాయింటర్ చూడండి. చూడండి ఇది ఎక్కడి నుంచి కౌంటర్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ అయింది. ఇక్కడ నుంచి కాల్ అయితే ఇది ఇక్కడ నీకేంది డీబగర్ వస్తుంది కదా. ఇక్కడ ఇన్పుట్ ఏమొచ్చింది, నేమ్ వచ్చింది. అంటే యూజర్ డాట్ నేమ్ అంటే ఏంది సాగర్, అది రిటర్న్ చేస్తుంది. ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. యూ కెన్ గివ్ వాల్యుయేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆపరేటర్స్. నేను ఇక్కడ కౌంట్ ఇచ్చా. కౌంట్ బదులు నేనేమి ఇవ్వచ్చు, కాన్స్ట్ ఈస్ లాగ్డ్ ఇన్ సెట్ లాగ్డ్ ఇన్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ ఆఫ్ ఫాల్స్. అంటే నువ్వు లాగిన్ అవ్వాలా. అప్పుడు నేనేం చేయొచ్చు ఇక్కడ, దీన్ని ఎక్స్ప్రెషన్స్, దీంట్లో ఆపరేటర్స్ అంటాం. దీంట్లో ఈస్ లాగ్డ్ ఇన్ అన్డన్ అయితే ఐ విల్ డిస్ప్లే డివిజన్ ఈస్ లాగ్డ్ ఇన్. లేదంటే కోమా ఇచ్చి నాట్ లాగ్డ్ ఇన్ అని ప్రింట్ చేయగలుగుతా. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టి టెర్నరీ ఆపరేటర్ నేను చేయొచ్చు. లాగిన్ అయితే ఇది, లాగిన్ అవ్వలేదంటే ఫాల్స్ అయితే ఇది. ఇలా కూడా నేను చేయొచ్చు. చూడండి కావాలంటే నాట్ లాగ్డ్ ఇన్. ఇక్కడ లైన్ బ్రేక్ ఇస్తా మీకు అర్థమయ్యేలాగా. చూడు నాట్ లాగ్డ్ ఇన్. అదే నేను ఇక్కడ ట్రూ ఇస్తే ఎక్స్ప్రెషన్స్ అంటాం దాన్ని. దానికి కూడా ఆపరేటర్స్ అంటాం. లేదంటే అసలు నాకు ఇది వద్దు, డైరెక్ట్ గా నేను జస్ట్ అదొక్కటే డిస్ప్లే అవ్వాలంటే నేనేం చేయొచ్చు అంటే అండ్ ఇవ్వచ్చు. అండ్ అంటే లాగిన్ అయి ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవ్వు, లేదంటే ఇంకేం చేయొద్దని అర్థం. చూడండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి, ట్రూ కాబట్టి. ఇది ఫాల్స్ ఇస్తే రావట్లే. అంటే అండన్ అని పెట్టామనుకోండి, ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే అవ్వదని అర్థం. ఆర్ గెటింగ్ మై పాయింట్? అవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ. అన్ని క్రియేట్ ఎలిమెంట్ చేసామా, నెస్టెడ్ ఎలిమెంట్ చేసామా, ఇవన్నీ ప్రాపర్టీస్. సో ఇన్పుట్ వచ్చేవన్నీ ప్రాపర్టీస్ అని లెక్క అర్థం. గాట్ ఇట్? ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. నాకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫంక్షన్ రెండర్ యూజర్స్. నాకు ఒక లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. కాన్స్ట్ ఈక్వల్ టు నేము సాగరు, ఏజ్ 28, నేము సుప్రియ, ఏజ్ 27. కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు ఫార్మాట్ సునీలు, సంపూర్ణ, సురేష్. యూజర్స్. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేయాలి, ఐఎమ్ డూయింగ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇట్. సో దాన్ని నేను ఎలా చేయొచ్చు తెలుసా, రిటర్న్ యూజర్స్ డాట్ మ్యాప్. I will map of each and every element. Okay, then I will return li of x dot name. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన లిస్టు ప్రతిదీ లిస్ట్ ఎలిమెంటే కదా. ఆ లిస్ట్ ఎలిమెంట్ నేను డైరెక్ట్ గా అన్ని ఎల్ఐఏ కదా. ఇప్పుడు నేను వీటిల్లో యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్ లో మధ్య నేను దీన్ని కాల్ చేయొచ్చు, రెండర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇక నేను ప్రతి లిస్ట్ ఎలిమెంట్ ఎల్ఐలో రిటర్న్ చేస్తున్నాను నేమ్. కావాలంటే ఇక్కడ ప్లస్ పెట్టి మళ్ళీ మీరు ఎక్స్ డాట్ ఏజ్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ డాట్ నేమ్, ఎక్స్ డాట్ ఏజ్ ఇచ్చా. అన్ని లిస్ట్ ఎల్ఐ వెళ్తున్నాయి, కానీ అది అన్ఆర్డర్ లిస్ట్ లో పెడుతున్నా నేను, సో దట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఏది రిఫ్రెష్ అయిందా లేదా? రెండర్ యూజర్స్.
చూద్దాం అది రెండర్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. సో అవ్వట్లేదు. లెట్స్ ఇన్స్పెక్ట్ ఇట్. ఏదో ఎర్రర్ ఉంది. ఫంక్షన్స్ ఆర్ నాట్ ఎ వాలిడ్ యాస్ ఎ రియాక్ట్ చైల్డ్. సో అది రియాక్ట్ చైల్డ్ కాదండి. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే రిటర్న్ యూఎల్ దీని లోపల డైరెక్ట్‌గా ఇది రాద్దాం మనం. ఓకే. యూఎల్ లోపల ఇది రాద్దాం మనం. ఫార్మాట్ డాక్యుమెంట్. సో ఇప్పుడు ఈ రెండర్ యూజర్స్ చేద్దాం. సరేనా? వచ్చిందా? అనార్డర్ లిస్ట్ వచ్చిందా? సో వీఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అనార్డర్ లిస్ట్ లోపల మనం మ్యాప్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని ఎల్ఐతో రిటర్న్ చేస్తున్నాం. అంటే వచ్చిన ప్రతి ఒక్క ఎలిమెంట్ లూప్ చేసి మ్యాప్ అనేది మాడిఫైయింగ్ ద ఎలిమెంట్ అండ్ సెండింగ్ ద న్యూ మాడిఫైడ్ ఎలిమెంట్. అంటే ఒక న్యూ మాడిఫైడ్ ఎలిమెంట్ ఒక రియాక్ట్ ఎలిమెంట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తున్నాం. హెచ్టీఎంఎల్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్. సో అది నీకు రెండర్ అవుతది అనార్డర్ లిస్ట్‌లో ఎవ్రీ టైమ్. కావాలంటే మీరు రియాలిటీగా ఎలా ఉందో చూసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఎవ్రీ టైమ్ ఎల్ఐలో నువ్వు ఏదైతే ప్రింట్ చేస్తున్నావో అది 5 అన్నీ ప్రింట్ అవుతాయన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇలాగ మనం లిస్ట్‌లు ఇవన్నీ దీంట్లో ఈ విధంగానే ప్రింట్ చేస్తాం. ఇది జేఎస్ఎక్స్‌లో. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్. ఇంక మీరు జేఎస్ఎక్స్‌ని ఆడుకోండి. మీకు నచ్చిన ఎలిమెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక వేరియబుల్ అయినా సరే అదొక ఎలిమెంటే. ఒక వేరియబుల్ అయినా సరే. ఇప్పుడు నేను ఒక కాన్స్ట్ ఇచ్చా. ఐఎంజీ ఈక్వల్ టు ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు నేనేదో ఒక ఎలిమెంట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఐఎంజీ ఫ్రమ్ డౌన్‌లోడ్స్‌కెళ్ళి ఇమేజ్ తీసుకొస్తా. ఓకేనా? యూజర్ డౌన్‌లోడ్స్. a22.png ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్ నేనేం చేస్తాను డైరెక్ట్‌గా ఇమేజ్‌కి ఇచ్చేస్తా. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు దిస్. గాట్ ఇట్. సో ఇమేజ్ ఎస్ఆర్‌సి. ఈ ఇమేజ్ ఎస్ఆర్‌సి నేను డైరెక్ట్‌గా ఇలా ఇవ్వచ్చు పైన. చూద్దామా అవుతుందా లేదా అని. చాలా పెద్దదొస్తది. వెయిట్ చేయండి. సో ఇప్పుడేమంటే మాడ్యూల్ నాట్ ఫౌండ్. ఇమేజ్ ఈస్ నాట్ ఇన్ ద ఎస్ఆర్‌సి డైరెక్టరీ. అది ఔట్ సైడ్ ఉండకూడదు. మీరు ఇన్‌సైడ్ పెట్టాలి. డౌన్‌లోడ్స్‌కెళ్ళి డే 28 ఇద్దాం. డే 28 నేను ఇది ఎక్కడైతే ఉందో ఎస్ఆర్‌సిలో యూ కెన్ క్రియేట్ అసెట్స్ ఫోల్డర్. అర్థమైందా? అసెట్స్ అనే ఫోల్డర్ లోపల ఇమేజెస్ అన్ని పెట్టాలి. అంటే ఏదైనా సరే మీడియా మొత్తం అసెట్స్‌లో పెట్టాలి. ఇప్పుడు యూ కెన్ అండర్‌స్టాండ్ దిస్. ఇక్కడే అసెట్స్ అనే ఫోల్డర్‌లో డే 28 పీఎన్జీ. ఇప్పుడు కరెక్ట్‌గా లోడ్ అవుతదన్నమాట. చూడండి వచ్చిందా? సో దీనికి మనం హైట్ విడ్త్ ఇవ్వాలి కదా! ఇప్పుడు హైట్ విడ్త్ నేను ఇన్‌లైన్ స్టైల్స్ ఇవ్వాలనుకున్నా. సీఎస్ఎస్ స్టైల్స్ ఈక్వల్ టు ఇమేజ్ స్టైల్స్ అని ఇస్తా. ఐఎంజీ స్టైల్స్. విడ్త్ 280 పిక్సెల్. కామా హైట్ 150 పిక్సెల్. ఓకే. దీనికి నువ్వు స్టైల్స్ ఎలా ఇవ్వాలి ఇన్‌లైను? స్టైల్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా ఈఎంజీ స్టైల్స్ ఇలా ఇచ్చేయొచ్చనమాట. గాట్ ఇట్. ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కావాలంటే చూడండి. పర్ఫెక్ట్. ఇలా ఇన్‌లైన్ స్టైల్స్ ఇవ్వాలి. నేను అలా కాదు డైరెక్ట్‌గా ఇస్తానంటే డైరెక్ట్‌గా అయినా ఇవ్వండి. నో ప్రాబ్లమ్. డైరెక్ట్‌గా దీన్ని ఇలా పెట్టి సెమీకోలన్స్ పెట్టండి. సెమీకోలన్స్ కాదా? డైరెక్టే అనుకుంటా. ఓకే. ట్రై చేద్దాం ఒకసారి. చూడండి అలా అయినా ఎగ్జిక్యూట్ అయింది. కావాలంటే చూడండి హైట్ నేను 1000 ఇస్తా. వచ్చిందా 1000 అలా. ఇచ్చిన ప్రాపర్టీస్‌ని మీరు డైరెక్ట్‌గా ఇలా అయినా ఇవ్వచ్చు. అదే దాన్ని కాపీ చేసి ఇలా ఇవ్వచ్చు. లేదంటే దీన్ని మీరు తీసేసి ఇక్కడ ఇచ్చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా ఈ ఆబ్జెక్ట్‌ని మీరు స్టైల్స్‌లో ఇవ్వచ్చు. స్టైల్.
అలాగా మీరు జావా రియాక్ట్‌లో ఇవ్వాలి. ఇంకెలా అయినా ఇస్తే మీకు ప్రాబ్లమాటిక్ అవుతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇవన్నీ కవర్ అయ్యాయి ఈరోజు. ఇది కవర్ అయింది. నువ్వు ఏ ఎలిమెంట్ అయినా సరే డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. కాన్స్ట్ పారా. ఇప్పుడు డైరెక్ట్‌గా నువ్వు పారా రాయొచ్చు. థిస్ ఈస్ పారా. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇప్పుడు రియాక్ట్‌లో. చాలా నవ్వొస్తుంది గదా! ఇదేందిరా స్వామి అని. అది థిస్ ఈస్ పారా వచ్చిందా? అంత ఏ ఎలిమెంట్ లోపలైనా ఉంచొచ్చు. ఏ ఎలిమెంట్‌ని ఎలా అయినా రాయొచ్చు. దాన్ని ఫంక్షన్ లాగా రిటర్న్ చెయి. దాన్ని రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ లాగా రిటర్న్ చెయి. దాంట్లో చైల్డ్ ఎలిమెంట్స్ క్రియేట్ చెయి. దానికి ఎక్స్‌ప్రెషన్ లాగా ఇవ్వు. ఓకే. తర్వాత దానికి ఇలా ఇవ్వచ్చు. దానికొక కాన్స్టెంట్ ఎలిమెంట్ లాగా వచ్చి ఏదిచ్చినా రెండర్ అయిపోద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియాక్ట్. గాట్ ఇట్? మీరు దీంతో చాలా బాగా ఆడుకోండి. దీని మీద నేను టాస్క్ ఇస్తా. ఓకేనా? జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్‌లో మొత్తం. గాట్ ఇట్? జేఎస్ఎక్స్‌లో ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్, అటాక్స్ ఎలా ప్రివెంట్ అవుతాయంటే, మీరేదైనా స్క్రిప్ట్ రాస్తే, అది ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఎళ్తదనమాట. ఇక్కడ లాస్ట్‌లో ఉంది నేను మెన్షన్ చేస్తున్నా. అది ప్లెయిన్ టెక్స్ట్ లాగెళ్ళి, అది డివిజన్‌లో అలా పడతది. ఈవెన్ మెలిషియన్ స్క్రిప్ట్ రాసామనుకో, అది ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంటది. కావాలంటే ఇదే నేను రాస్తా చూడండి. స్క్రిప్ట్ ఈక్వల్ టు దిస్ ఈస్ మెలీషియస్ కోడ్. ఓకేనా? దాన్ని మీరు చూడండి. కాన్స్ట్ కోడ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్‌లో నేను స్క్రిప్ట్ ఇచ్చాననుకోండి. అది యాక్చువల్‌గా ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంటది. సో, దట్ ఈస్ వై జేఎస్ఎక్స్ ఈస్ ఆల్సో వెరీ సేఫ్. మెలీషియస్ స్క్రిప్ట్ ఇవ్వలేను నేను. కావాలంటే చూడండి. స్క్రిప్ట్ లాగే ఉంటది. టెక్స్ట్ లాగే ఉంటది. దట్ ఈస్ వై ఇట్ విల్ ప్రివెంట్ ఎన్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ ఆర్ అటాక్స్ ఆల్సో. గాట్ ఇట్? ఇలా మొత్తం అన్నీ ఉంటాయి. అండ్ ఆపరేటర్, ఆర్ఆర్ ఆపరేటర్ అన్నీ ఉంటాయి. అరేస్, నెస్టెడ్. యూ జస్ట్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. ఐ విల్ గివ్ ద మెటీరియల్. మెటీరియల్ విల్ బి అప్‌లోడెడ్. ప్రాక్టీస్ ఫైల్స్ విల్ బి అప్‌లోడెడ్ హియర్. ఓకే? థాంక్ యూ సో మచ్. సో, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ చేంజ్ టు 31st. రియాక్ట్‌లో ఈ మాడ్యూల్ ఇది. ఇది 31st అన్నమాట. ఇది 31st. I updated it. ఓకేనా? గాట్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. ప్రాక్టీస్ వెల్. థాంక్ యూ. జై శ్రీరామ్.